హాయ్ అండి. ఈ 2 రోజులు మట్టి ఊరి ప్రయాణాలు వెళ్తాం వల్ల జ్వరం వచ్చేసిందండి నాకైతే. జ్వరం వచ్చేసి పొడుకుని నేను లెగలేదండి. నిన్న వీడియో పెట్టలేకపోయాను. ఈరోజు వీడియో పెట్టలేకపోతే పిల్లలైతే లేచి వంట చేసేసారండి. అమ్మ మాకు వచ్చినట్టు ఏదో వీడియో తీసేస్తాంలేమ్మ, నిన్న వీడియో పెట్టలేదు కదా, ఈరోజు ఏదో తీసేసి పెట్టేస్తామమ్మ, వాయిస్ తర్వాత ఇచ్చుకో అన్నారండి. పప్పు పొయ్యి మీద పెట్టేశారండి పిల్లలు. పప్పు ఉడకేస్తామమ్మ, మాకు స్కూల్కి టైం అయిపోద్ది కదా, పప్పు ఉడకేసి ఆవకాయ వేసుకుని తింటాడు నాన్న అనేసి పప్పు పొయ్యి మీద పెట్టేశారండి. అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశారు. అన్నం కూడా ఉడికిపోతుందండి. అన్నం పొయ్యి మీద పెట్టేశారు పిల్లలు. పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇక అలా వచ్చినట్టు ఏదో వంట చేసేసారండి. పప్పు ఆవకాయ వేసుకుని తినేస్తాడమ్మ నాన్న, స్కూల్కి టైం అయిపోతుంది కదా, నువ్వు నేర్చుకుని ఉన్నావు కదా పడుకో అమ్మ అనేసి అలా పప్పు ఉడకేసేసారండి. అదిగోండి చూడండి, పప్పు ఎలా ఉడకేసేసారు. పెసరపప్పు పప్పు ఆవకాయ వేసేసి వాళ్ళ నాన్నగారికి కూడా అన్నం పెట్టేశారండి. చూడండి పప్పు ఆవకాయ, వేడి వేడి అన్నంలో పప్పు ఆవకాయ. రాత్రి 9ంటికి కొబ్బరి చెక్కలు వేసుకొచ్చారండి మా ఆయన గారు టాటర్ మీద. ఇసుక కూడా తోలిచ్చేసామండి. అదే చుట్టూరు బేస్మెంట్కి మట్టి అవి తీసామండి మొన్న. ఆ బెజ్జాలు అవి పూడసాలే కదా అన్నాంగండి. ఆ చెక్కలు అవి కొబ్బరి చెక్కలు అవి కోపించుకొచ్చాడండి. రాత్రి టాటర్ మీద వేసుకొచ్చాడు. ఈ పిల్లర్స్కి ఆ టేపుని ఈ టేపుని చెక్క పెట్టేసి మెట్లేసి సిమెంట్ కలిపేసి బాక్సులు లేపుతారంటండి. ఆ స్తంభాల కింద పైకి కూడా కట్టేస్తారు. రాత్రి టాటర్ వేసుకొచ్చాను. మాకు పొద్దుటే అన్నం అది తినేసి క్యారేజ్ ఇచ్చేసుకుని మళ్ళీ పనికి బయలుదేరిపోతున్నారండి.